ఇదేంటో తెలుసా? టైం ట్రావెలింగ్ మిషన్. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగారు ఏమంటారన్నా, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. నేనెవరో తెలుసా? సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్. పువ్వా మువ్వా సవ్వాడల్లి నవ్వాలమ్మ. టైం ట్రావెలింగ్ మిషన్ అంటే ఏంటన్నా? అరే పిచ్చోడా, ఈ మిషన్ పట్టుకొని పాస్ట్ లోకి లేదా ఫ్యూచర్ లోకి తిరిగి వెళ్ళి రావడమే. అవునా? ఇలాంటి టైం మెషిన్ పెట్టుకుని కూడా 2020లో ఈ పాత పాటలు పెట్టి కామెడీ చేస్తున్నాం ఏంటన్నా? ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ తీసుకొని వీళ్ళకి పాస్ట్ కి ఫ్యూచర్ లోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసేలా చేస్తా. బాయ్స్ అందరూ వచ్చి ఒకసారి గట్టిగా నా చేయి పట్టుకోండి. ఏంటో మాకేం అర్థం కావడం లేదు. పిల్లలు, అదిగో చార్మినార్. ఇప్పుడైనా నా మిషన్ నమ్ముతారా? పిల్లలు, ఇప్పుడు మనం ఏ ఇయర్ లో ఉన్నామో తెలుసా? 3000. ఆ పాతకాలం అని చూసి బోర్ కొట్టి ఫ్యూచర్ లోకి వచ్చేసామన్నమాట. మనీ, నువ్వు ఈ సంవత్సరంలో కూడా ఉన్నావా? సర్లే, నువ్వు వచ్చావంటే వెళ్ళాలి. బాయ్. అదేంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? ఇక్కడ ఎవడ కాదన్నా నువ్వు చెయ్యాల్సి నువ్వు చేసి వెళ్తావు కదరా. చెయ్యి, నువ్వు చెయ్యి, చెయ్యరా, నువ్వు చెయ్యి. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారిని, ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారిని, ఏ కుమారి. గుండెల్లో భయంగుంది ముని వచ్చాట, ఎనుగుంది కొయ్యినా ముందుంది కొయ్యినా తప్పని పడుకోరా ముని వచ్చాట.
పమిటి లెక్క సక్కంగుందిర సామి నా సామి నీ ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గూడి ఎక్కినట్టుందిర సామి నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిర సామి నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎర్రే ఎండినట్టుందిర సామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి సామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మీసల సామి రోషల సామి. అక్క ఏంటిది? మామూలుగా నిన్ను వెల్కమ్ చెప్తే ఎలా, అందుకే ఇదంతా. మనమే కాకుండా మనలాగా ఇంకొంతమందిని పిలిచాను అనమాట ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ కార్తీక పౌర్ణమిని మనం చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రష్మి. మనం చేసుకోపోయేది అక్క చెల్లెలి సెలబ్రేషన్ కూడా. మీ అక్కగారు ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. మీ మనసులో కూడా ఎలాంటి కోరికలు ఉంటే నంది చెవులో చెప్తే ఖచ్చితంగా శివుడు వచ్చి ఆ కోరిక మీది పూర్తి చేయాలి. అక్క చెల్లెల అనుబంధం రీవిజిట్ అన్నమాట. ఏమైంది? నాకు సొంత అక్క ఉంది, కాకపోతే చాలా రోజుల నుంచి మాటలు లేవు. అది పెయిన్ ఒక్కసారి అలా. కంటికి కనబడు ప్రాణమా అక్కని దగ్గర చేసుకుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మని దగ్గర చేసుకుంటే అక్క దూరం అయిపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలి తెలియట్లేదు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పు. నరేషా? ఏదేమైనా నరేష్ నీకే సొంతం. నరేష్ నీకే సొంతం. మిల్క్ బాయ్ నీకే సొంతం. సిజలింగ్ పర్ఫార్మెన్స్. నరేష్ నేను చెప్పేది మార్వెలస్, అమేజింగ్, అమేజింగ్. మీరు నా మీద చేస్తున్న ఈ త్యాగానికి నువ్వు రేళ్ళు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగే ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. మేడం బాను పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా? డెప్త్ ఉందా? డెప్త్ మాత్రమే కాదు, విడ్త్ కూడా ఉంది. నువ్వు నాకు అక్కలా వద్దు అని కోరుకుంటా. అదేంటి? నువ్వెప్పుడు నాకు అమ్మలా పుట్టాలి. ఐ లవ్ యూ. ఏడవద్దు. లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఆనంద బాష్ప అన్నమాట. నేను పెట్టిన రక్షణ వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? శివయ్య మీ ఇద్దరి వాడు కాదు, ఆరాధించేది నేనొక్కదాన్ని.
మీ ముగ్గురు నాకు సమానులే. మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది.